నిన్న మార్కెట్ క్లోజింగ్కు సెన్సెక్స్ 79,925 దగ్గర క్లోజ్ అయింది, 426 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ 50 24,313లో క్లోజ్ అయింది, 120 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ బ్యాంక్ 52,133లో క్లోజ్ అయింది, 435 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 56,921 దగ్గర క్లోజ్ అయింది, 156 పాయింట్స్ నెగిటివ్గా. ప్రైస్ గెయినర్స్ చూసుకున్నట్లయితే ఇండియా సిమెంట్, ఏషియన్ పెయింట్, ఆర్ఈసీ లిమిటెడ్, ఎంజీఎల్, మనప్పురం. ఈరోజు లూజర్స్ను చూసుకున్నట్లయితే M&M, బంధన్ బ్యాంక్, ఐఈఎక్స్, ఎంసీఎక్స్, సెయిల్. ఈరోజు మార్కెట్ ఫాల్ అవటంలో చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి విజయ్ కేడియా. ఇతను ఒక ప్రో ట్రేడర్, లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతను ఒక ఎక్స్పెక్టేషన్ని మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. అదేంటంటే ఇంతకు మించిగా మార్కెట్ పెరగకపోవచ్చు అని చెప్పేసి ఇతను చెప్పటం జరిగింది. ఇది ఈరోజున మార్కెట్ టైంలోనే చెప్పేసరికి మార్నింగ్ కొంచెం మార్కెట్ పర్వాలేదు అనుకున్న టైంలోనే అది పడిపోవటం జరిగిందనమాట. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో, అవి కూడా మనం చూద్దాం. ఈరోజు మార్కెట్ సమ్మరీ చూసుకున్నట్లయితే నిఫ్టీ న్యూ హైని కూడా రికార్డ్ చేసుకుంది. మెజారిటీ డ్రాగర్ వచ్చేసి M&M. సెన్సెక్స్ ఈరోజు కొత్త హైని రికార్డ్ చేసుకుంది, బట్ నెగిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ రికార్డ్ హై క్రియేట్ చేసింది, బట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా రెడ్లోనే క్లోజ్ అవడం జరిగింది. బ్లూ స్టార్, ఎంసీఎక్స్లు లాసెస్ని చూశాయి. నిఫ్టీ ఫార్మా రికార్డ్ హైని ఈరోజు క్రియేట్ చేసింది. గెయినర్స్ వచ్చేసి మ్యాన్కైండ్, జైడస్ లైఫ్. ఇది కంప్లీట్గా న్యూస్లో ఉంటూనే ఉంది. ఒక 3-4 డేస్ నుంచి ఫార్మా సెక్టరు బాగుంటుంది అని చెప్పి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కొత్త హైనే రికార్డ్ చేసుకుంది. గోద్రేజ్ కన్స్యూమర్ వచ్చేసి మెజారిటీ కాంట్రిబ్యూటర్. నిఫ్టీ ఆటో 2% డౌన్ అయింది. ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు డౌన్ అయిందో. మెజారిటీ డ్రాగింగ్ అంతా కూడా M&Mతోనే జరిగింది. నిఫ్టీ మెటల్ 1% డౌన్ అయింది. హిందుస్థాన్ కాపర్ స్టీల్ అథారిటీ లాసెస్ని చూడటం జరిగింది. నిఫ్టీ PSU బ్యాంక్ 1% కంటే ఎక్కువగానే డౌన్ అయింది. PNB బ్యాంక్ ఆఫ్ బరోడా డ్రాగ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఐటీ డిక్లైన్స్ ఫర్ సెకండ్ సెషన్. TCS ఎంఫసిస్ లాసెస్ని చూడటం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ ఇంకా కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఎందుకంటే HDFC ఒకటి నెగిటివ్గా ఉంది. సో దట్ ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హైని మళ్ళీ రీచ్ అవ్వలేకపోతుంది. బంధన్ బ్యాంక్, PNB ఎక్కువ లాసెస్ని ఇవాళ చూడటం జరిగింది. ఇక ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ని చూసుకున్నట్లయితే నిఫ్టీ ఈరోజు కొత్త హైని క్రియేట్ చేసింది. ఆ హై వచ్చేసి 24,461. ప్రీవియస్ హై 24,443ని క్రాస్ చేసింది, బట్ 108 పాయింట్స్ నెగిటివ్గానే క్లోజ్ అవటం జరిగింది. ఈ క్లోజింగ్కి మేజర్ రీజన్ M&M పడిపోవటం అండి. తర్వాత నిఫ్టీ బ్యాంక్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే ఉంది. ఈరోజు కూడా ఒక 379 పాయింట్స్ ఫాల్ అవటం జరిగింది. HDFC బ్యాంకు విషయం చూసుకునేసరికి మార్నింగ్ కొంచెం పాజిటివ్గానే కనిపించింది మార్కెట్ ఓపెనింగ్ టైంలో. ఆ తర్వాత ఈ విజయ్ కేడియా న్యూస్ వచ్చిన తర్వాత ఫాల్ అవటం జరిగింది. ఇప్పటికీ కూడా మనకు వచ్చేసి 1635 అలా ట్రేడ్ అవుతూ ఉంది. HDFC బ్యాంక్ 1600 అనేది సపోర్ట్ లెవెల్గా మనం చూస్తున్నాము. 1600 నుంచి ఈరోజే బౌన్స్ బ్యాంక్ అవుతుంది అంటే HDFC పెరుగుతుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ న్యూస్ వల్ల కొంచెం అది రీచ్ అవ్వలేకపోయిందనమాట. ఇక నిఫ్టీ ఆటో సెక్టర్ చూసుకున్నట్టయితే మనకు 2% ఫాల్ని చూడటం జరిగింది. ఎందుకు ఇది జరిగింది అంటే నిన్న మనకు ఒక న్యూస్ వచ్చింది. అది ఏమిటంటే హైబ్రిడ్ వెహికల్స్కు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఫీజుని, ట్యాక్సెస్ని తగ్గించి ఆ హైబ్రిడ్ వెహికల్స్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ న్యూస్ తోటి మారుతి నిన్న చాలా పెరగడం జరిగింది. కానీ దీంట్లోనే నెగిటివ్నెస్ కూడా ఉంది. ఆ నెగిటివ్నెస్ అనేది ఇవాళ మార్కెట్ని ఇంపాక్ట్ చేసింది. ఆ నెగిటివ్నెస్ ఏంటంటే హైబ్రిడ్ వెహికల్స్
తయారు చేయని కంపెనీస్ ఉన్నాయి, అలాగే అదర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అదర్ మోడల్స్ అంటే నాన్ హైబ్రిడ్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. వాటికి ఈ న్యూస్ అనేది నెగిటివ్ కాబట్టి ఈరోజు మార్కెట్ ఫాల్ అవటం. నెక్స్ట్ ఆ విజయ్ కేడియా మాట్లాడిన మాటలు కూడా కొంతవరకు ఆటో సెక్టర్ పడిపోవడానికి రీజన్ అయినాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈరోజు టాటా మోటార్స్ 1% ఫాల్ అయింది, M&M 6.6% ఫాల్ అయింది అనమాట. నెక్స్ట్ ఆటో సెక్టర్లో ఇంకొక న్యూస్ ఏంటంటే మారుతి సుజుకి హుండై డిస్కౌంట్స్ని అనౌన్స్ చేశాయి. ఈ డిస్కౌంట్స్ని మీరు స్క్రీన్ మీద ఇంకా నిఫ్టీ ఐటీ విషయానికి వస్తే ఈరోజు గురువారం ఈవినింగ్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో TCS రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ వచ్చే ముందు జనరల్గా మార్కెట్ పెరిగింది, ఆల్రెడీ పెరిగింది. ఇక దగ్గరకు వచ్చేసరికి పడిపోవటం స్టార్ట్ అయింది అనమాట. అంటే దాంట్లో ఏముంటుందో ముందు మనకు తెలియదు కాబట్టి చాలామంది రిటైలర్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ పెరిగి ఉంది కదా, దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో దట్ TCS ఈరోజు మనకు ఒక 1% ఫాల్ని అయితే చూసింది. TCS ఈరోజు 2% ఫాల్ని అయితే చూసింది. టోటల్ నిఫ్టీ ఐటీ 1% ఫాల్ని చూసింది. నెక్స్ట్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం చూసుకున్నట్లయితే 24,000 దగ్గర ఎక్కువ పుట్ రైటింగ్ జరిగాయండి. తర్వాత 24,500 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరిగాయి. మనకు ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఈ రేంజ్లోనే ఉంటుందని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 24,600. ఈ లెవెల్ నేను ఆల్రెడీ కంటిన్యూస్గా వీడియోస్లో చెప్తున్నాను. ఈ 24,600 కంటే ఇంకా మార్కెట్ ఈ ఎక్స్పైరీకి పెరగకపోవచ్చు. అంటే ఈ 24,600 బిలోనే మార్కెట్ క్లోజ్ అవ్వచ్చు అని చెప్తూ వస్తున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే నిన్న ఎక్స్పైరీ 52,200 దగ్గర ఎక్కువగా మనకు కాల్ రేటింగ్స్ జరిగాయి. ఇంకా ఎక్స్పైరీ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మనం అనాలిసిస్ చేసేది పెద్దగా ఏమీ ఉండదు. తర్వాత లాస్ట్ 5 days నుంచి కంటిన్యూగా ప్రైస్, వాల్యూమ్, డెలివరీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినటువంటి స్టాక్స్ లిస్ట్. నెక్స్ట్ సెబీ నుంచి ఒక పెద్ద న్యూస్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఈరోజు ఉండటం జరిగింది. అదేంటంటే మనకు ఇప్పటి వరకు 2,300 స్టాక్స్ని కొల్లేటరల్గా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. అంటే ఆ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే తక్కువ మార్జిన్ తోటి మనం ఫ్యూచర్స్ బై సేల్ కానీ ఆప్షన్స్ సెల్లింగ్ కానీ చేయడానికి వీలుండేది. ఆ 23,000 స్టాక్స్లో నుంచి నెక్స్ట్ కమింగ్ డేస్లో 1,000 స్టాక్స్ని ఆ కొల్లేటరల్ స్టాక్స్ లిస్ట్ నుంచి తీసేయబోతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. అయితే ఈ న్యూస్ వచ్చేసి రిటైలర్లకు సంబంధించిన న్యూస్ కాదనమాట. దట్స్ వై ఎక్కడ కూడా ఈ న్యూస్ మీకు ఎక్కువగా స్ప్రెడ్ అవటం లేదు. ఈరోజు మార్కెట్ పడిపోవటానికి మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యి ఉండొచ్చు. FIIs నిన్న 583 crores నెట్ బై చేశారు. DAIs 1,082 crores నెట్ బై చేయడం జరిగింది. FII, DAI ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ బేరిష్ మూడ్లోనే కనిపించింది నిన్న క్లోజింగ్ టైంకి. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా సుమారుగా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకుంటే ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.